మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు ఉప సర్పంచులను రేపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సన్మానించనున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పిఎస్ఆర్ గార్డెన్లో జరిగే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులంతా తరలి రావాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. జిల్లాలోని పెద్ద గ్రామ పంచాయతీలలో బీఆర్ఎస్ విజయం సాధించిందని, కాంగ్రెస్ పార్టీ చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో మాత్రమే గెలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరగకున్న మరిన్ని స్థానాలను గెలుచుకున్నామని, ఇది పార్టీకి మంచి ధైర్యాన్నిచ్చిందన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. పార్టీ తరఫున భారీ ఎత్తున విజయాలు కూడా సాధించిన పరిస్థితుల్లో వారిని కలవాలి, వారిని సన్మానించాలి, ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇప్పటికీ కొన్ని జిల్లాలు పర్యటించారు. ఆ సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో అనేక విషయాలు కూడా మాట్లాడారు. దాంట్లో భాగంగా ఈ నెల 27వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి పిఎస్ఆర్ గార్డెన్లో ఈ సన్మాన కార్యక్రమం అనేది ఉంది. ఆ రోజు జిల్లాలో గెలిచిన సర్పంచులందరూ, అలాగే ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, అలాగే సర్పంచులుగా పోటీ చేసిన వారు ఈ సందర్భంగా ఆ సమావేశానికి ఆహ్వానం పలుకుతారు. చూడండి, ప్రధానమైనటువంటి గ్రామాల్లో మండల స్థాయిలో, మండల హెడ్ క్వార్టర్స్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తే పెద్ద గ్రామాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. చాలా చిన్న గ్రామాలలో తక్కువ స్థాయి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన వెంటనే ఇవాళ జిల్లాలో దాదాపుగా మేము 143 మంది సర్పంచులు, కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థిగా ఉప సర్పంచులు దాదాపు ఒక 130 మంది పైచిలు కూడా అందరూ గెలిచి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ సింబల్ కార్ గుర్తు లేకున్నా వారికి వచ్చిన వ్యక్తిగత సింబల్ మీద పోటీ చేసి గెలిచిందంటే ఇవాళ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత మూట కట్టుకుందో మనందరికీ ఈ సర్పంచ్ ఎలక్షన్ ఉదాహరణ ఉంది. ఎందుకంటే రాను ఇంకా అదే మన కేసీఆర్ కార్ సింబల్ విధంగా ఉంటే ఏ విధంగా ప్రపంచం ఉండబోతుందో రాను మీరు చూస్తారు.